పేరు రామయ్య. నమస్కారం, చెప్పండి ఏం కావాలి మీకు? మా పిల్లగాన్ని మీ స్కూల్లో చేర్పిద్దామని వచ్చిన. మీ స్కూల్లో ఏమేం సౌకర్యాలు ఉన్నాయో, చదువు ఎట్లా చెప్తారో చూడడానికి వచ్చిన. మంచి ఆలోచన రామయ్య. స్కూల్లో చేర్పించే ముందు స్కూల్ గురించి తెలుసుకోవాలనే నీ ఆలోచన చాలా మంచిది. ఈ స్కూల్లో మొత్తం 4 టీచర్లం ఉన్నాము. 5 తరగతులు ఉన్నాయి. మా పాఠశాల పిఎంసికి సెలెక్ట్ కాబడింది. అందువల్ల మా పాఠశాలలో పిల్లలకి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన పాటు పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ ఉంది. ఆడుకోవడానికి కావాల్సిన అన్ని ఆట వస్తువులు ఉన్నాయి. తాగునీటికి శుభ్రమైన నీరు అందుబాటులో ఉంది. చక్కని మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉన్నాయి. టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పిల్లల్ని విజ్ఞాన విహారయాత్రలకు తీసుకెళ్తాం. పిల్లలకు తరగతి గదిలో పాఠాలు సరిగ్గా అర్థం కావడానికి చాలా బోధనోపకరాలు టీవీ ఉన్నాయి. పిఎంసి వలన మన పాఠశాల ప్రైవేట్లో ఉండే సౌకర్యాలన్నీ కల్పిస్తుంది. అన్నీ ఉచితంగా. చిన్న పిల్లల్ని ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలకు వ్యాన్లలో పంపడం వల్ల వారి సమయం మొత్తం ప్రయాణానికే సరిపోతుంది. పూర్తిగా అలసిపోతున్నారు. అలసిపోవడం వల్ల చదువు సరిగ్గా వంట పట్టదు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న మన జెండా వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం వల్ల మీ పిల్లలకు కనీస సౌకర్యాలతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులో ఉంటుంది. మన పాఠశాలలో ప్రతి నెల 3వ శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్ణయించబడుతుంది. పాఠశాల గురించైనా, పాఠశాల అభివృద్ధి గురించైనా, పిల్లల చదువు గురించైనా మనమందరం అక్కడ చర్చించుకునే అవకాశం కలుగుతుంది. మీరందరూ మీ పిల్లల్ని మీకు అందుబాటులో ఉన్న మన జెండా వెంకటాపూర్ పాఠశాలలో చేర్పిస్తే మీ పాఠశాలను మీరు కాపాడుకున్నవారవుతారు. భవిష్యత్ తరాలకు ఈ పాఠశాల అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మీరు ఆదా చేసుకున్న సొమ్ము రేపు మీ పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. ఆలోచించండి, ఖచ్చితంగా ఈ విషయం ఆలోచించండి. మన జెండా వెంకటాపూర్ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయని వచ్చి చూసేంత వరకు నాకు తెలియదు. మా పిల్లగాని మీ స్కూల్లోనే చేర్పిస్తా. తోటి వారికి కూడా మంచి పూర్తిగా చెప్తా. సరే రామయ్య, రేపటి నుంచి పిల్లవాడిని స్కూల్కి పంపు. సరే మేడం, వస్తా. గవర్నమెంట్